ఫ్రెండ్స్, సో పటాయా ఫ్లోటింగ్ మార్కెట్, వెల్కమ్ టు ఫ్లోటింగ్ మార్కెట్ అన్నారు. సో మనం ఇప్పుడు బోట్ ఎక్కి వెళ్ళబోతున్నాము. ఆ బోట్ ఎక్కి ఎలా ఉందనేది, అక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది, ఆ బోట్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ పూల సొక్కలు అనేది చాలా ఫేమస్ అనమాట, అందుకే పూల సొక్కలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇది తీసుకున్నా ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాంగో అనేది 365 days దొరుకుతుంది, సూపర్ తీయగా ఉంటుంది. ఆల్రెడీ ఒక మ్యాంగో తీసుకున్నా. సో 50 బాత్కి అమ్ముతున్నాడు ఒక మ్యాంగో, కట్ చేసి అమ్ముతాడు, వెరీ టేస్టీ. సో ఇదైతే తీసుకున్నా, జస్ట్ 200 బాత్ తీసుకున్నారు. మనకి ఇక్కడ ఫ్రైడ్ పొటాటో అండ్ ఫ్రైడ్ బనానాస్ అమ్ముతున్నారు. సో బనానాస్ కూడా వీళ్ళు వేయించి అమ్ముతారు అనమాట. సో 40 బాత్ అంటే దాదాపు 100 రూపాయల లోపలనే. చాలా తీయగా ఉందండి, పెద్ద ఎక్కువ నచ్చట్లేదు, చాలా తీయగా ఉంది. ఎలా తింటారేమో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ ఆర్కే అండ్ వెల్కమ్ టు మై వరల్డ్. నా ప్రపంచానికి స్వాగతం. ప్రస్తుతానికి నేను పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ దగ్గరకు వచ్చాను. ఈ ఫ్లోటింగ్ మార్కెట్ ఎలా ఉంది, ఇది ఎందుకు ఇంత ఫేమస్, మనకి చాలా సినిమాల్లో, పాటల్లో, అది సినిమాల్లో చాలా చూపిస్తూ ఉంటారు అనమాట. సో అది ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తాను, చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ అన్నిటికంటే ముఖ్యంగా ఇంపార్టెంట్ ఏంటంటే డీజే మైక్ నాకు చాలా ప్రాబ్లం ఇచ్చింది ఇప్పటిదాకా. దాదాపు గంట సేపు టైం వేస్ట్ అయిపోయింది. రిసీవర్ పనిచేయట్లేదు, ట్రాన్స్మిటర్ మాత్రమే పనిచేస్తుంది. సో దాన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని వేరే ఆప్షన్లోకి వెళ్ళి కనెక్ట్ చేసి చేస్తున్నా. సో అంత కష్టపడి మీకోసం ఈ కంటెంట్ ప్రిపేర్ చేస్తున్నా. సో చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. సో పటాయా ఫ్లోటింగ్ మార్కెట్, వెల్కమ్ టు ఫ్లోటింగ్ మార్కెట్ అన్నారు. సో మనం ఇప్పుడు బోట్ ఎక్కి వెళ్ళబోతున్నాము. ఆ బోట్ ఎక్కి ఎలా ఉందనేది, అక్కడ షాపింగ్ ఎలా ఉంటుంది, ఆ బోట్లో మనకి ఏమేమి కనిపిస్తాయి అనేది చూసి ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూస్తున్నారా, మొత్తం అంతా ఇది గోల్డెన్ షేప్లో బోట్ని తయారు చేశారు. మల్టిపుల్ లెవెల్స్లో బోట్ చూపిస్తున్నారు, 1 2 3 4 లెవెల్స్లో. సో సూపర్బ్ ఉంది ఇది. బోట్ ఎక్కడానికంటే ముందే మనకి ఇక్కడ అంతా షాపింగ్ అవైలబుల్ ఉంది. మనకి థాయిలాండ్ అంటేనే థాయ్ మసాజ్ అని చాలా ఫేమస్ కదా. సో ఇక్కడ థాయ్ హెర్బల్ ప్రొడక్ట్స్ ఫర్ హెల్త్ అని చెప్పేసి అని మసాజ్కి సంబంధించినవి ప్లస్ హెర్బల్ ప్రొడక్ట్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు. రకరకాల హెర్బల్ ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉన్నాయి. సో మనం దుబాయ్లో అక్కడ గ్లోబల్ విలేజ్లో చూసుకుంటే అక్కడ కూడా మనకి థాయిలాండ్ సెటప్ దగ్గర మనకి ఇలాంటి ఫ్లోటింగ్ మార్కెటే ఉంది. సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఈ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది ఇక్కడ ఎంత ఫేమస్ అనేది. సో ఇది ఇలాంటి బోటు మనం ఎక్కి ఆ బోట్లో మనము ఫ్లోట్ చేసుకుంటూ ఆ మార్కెట్ అని అంటే మనకి షాప్స్ కూడా ఉంటాయి అన్నమాట, అవి కూడా చూసుకుందాము. సో ఏమేమి షాప్స్ ఉన్నాయి ఫ్లోటింగ్ మార్కెట్లో, ఎలా ఉందనేది చూస్తూ ఎంజాయ్ చేద్దాం. సో ఈ బోట్ ఎక్కబోతున్నాం. సో మనతో పాటు వేరే వాళ్ళు కూడా వస్తారు. ప్రైవేట్ బోట్ అయితే కాదు, కాకపోతే దీంట్లో ఎక్కేసి బయలుదేరదాం. ఇలా మనకి సీటింగ్ అనేది చాలా మందికి అవైలబుల్ ఉంది, దీనిలో చూసి వెళ్దాం. ఫ్రెండ్స్ చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగుందో, ఇది మనకి కంప్లీట్ పటాయా ఫ్లోటింగ్ మార్కెట్ అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, సో చూడండి ఇదే మనకి ఫ్లోటింగ్ మార్కెట్.
ఎంత సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ మొత్తం బోల్డ్ అని రకరకాల షాపింగ్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చాము. ఇది నాకు తెలిసి ఎండ్ పాయింట్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి మనము అక్కడ షాపింగ్కి వెళ్ళి చూసుకొని ఆ తర్వాత మళ్ళీ ఇదే ఫ్లోటింగ్ మార్కెట్లో ఫ్లోటింగ్ చేసుకుంటూ మళ్ళీ నెక్కుంటాం. సో ఫ్లోటింగ్ మార్కెట్లో బోట్ దిగేసాము. అక్కడి నుంచి బోట్ దిగిన తర్వాత ఇక్కడ అంతా షాపింగ్ ఉంది. సో ఈ షాపింగ్ అనేది మనకి రకరకాల అవకాశాలు ఉన్నాయి. సో మనకి ఏది బాగుందా లేదా అసలు మనకు వర్తా కాదనేది చూసుకొని దాన్ని బట్టి షాపింగ్ చేసుకొని తీసుకెళ్తాను. సో ఈరోజు నైట్ నేను ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి సో వీలైనన్ని ఈరోజు షాపింగ్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికి 12 కంట్రీస్ తిరిగాను. చాలా చోట్ల చిన్న చిన్న వస్తువులే తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ లగేజ్ ఎక్కువైపోద్దని. ఈరోజు ఫైనల్ లగేజ్ అనేది ఇప్పుడు సెట్ అయిపోతుంది కాబట్టి వీలైనవి మంచి నాకు పిల్లలకి కానీ నాకు కానీ మనం మంచిగా అనిపిస్తే తీసుకొని బయలుదేరుతాను. సో ఇది అనమాట. సో నేను ఆల్రెడీ అప్పుడు రికార్డ్ చేశాను, అది వాయిస్ సరిగ్గా రాలేదు కాబట్టి చెప్తున్నాను. సో ఇదే మనకి ఈ పర్టికులర్ ఫ్లోటింగ్ మార్కెట్లోనే మనకి పూరి జగన్నాథ్ సినిమాలు చాలా తీస్తూ ఉంటాడు షూటింగ్ అనేది. ఈడియట్ సినిమా షూటింగ్ కూడా ఇక్కడే జరిగింది. సో ఈ ఫ్లోటింగ్ మార్కెట్లోనే. సో మనకి ఈ బోట్స్లో చాలామంది షూటింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇట్స్ ఎ వెరీ గుడ్ షూటింగ్ స్పాట్ అనమాట. సో ఈ పర్టికులర్ స్పాట్ అనేది చాలా ఫేమస్, అందుకోసమే ఇది చూపిద్దామని అనుకున్నాను. ఇక్కడ పూల సొక్కలు అనేది చాలా ఫేమస్ అనమాట, అందుకే పూల సొక్కలన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో ఇలాంటివన్నీ మనకు మామూలుగా బ్యాంకాక్లో, థాయిలాండ్లో చాలా ఫేమస్ ఈ డ్రెస్సెస్ అనేది. సో ఈ డ్రెస్సెస్ అన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. సో మనకు నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ 3D ప్రింటెడ్ డ్రెస్సెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. నేను మామూలుగా బ్యాంకాక్లో కొంటూ ఉంటాయి ఇవి. సో ఇందిరా మార్కెట్లో కొంటాను. సో ఈరోజు పటాయా ఫ్లోటింగ్ మార్కెట్లో ఏదైనా మంచిగా అనిపిస్తే తీసుకుందాం. సో ఇంతే కాకుండా నేను ఇంకా ఓన్లీ మీకు జస్ట్ జూమ్ ఇన్ చేసి చూపిస్తాను ఏమేమి షాప్స్ ఉన్నాయి అనేది, అలా చూసుకుంటే వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో ఇది తీసుకున్నా. ఎలా ఉంది? బాగుందా? నిన్న పులిని తీసుకుంటే ఈరోజు సింహం అనమాట. సో నిన్న పులి ఉన్న టీషర్ట్ వేసుకున్నా, ఈరోజు సింహం ఉన్న టీషర్ట్. ఇదైతే మనకి ఈ ప్యాంటుకి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇది తీసుకున్నా. గ్లోయింగ్ ఇన్ ద నైట్ అంట. సో ఇది ఇట్స్ రేడియం టీషర్ట్ అనమాట. సో 300 బాత్ తీసుకున్నారు, అంటే మన లెక్క ప్రకారం అరౌండ్ 720 రూపీస్కి వచ్చింది. సో ఎలా ఉందనేది చూసి చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మ్యాంగో అనేది 365 డేస్ దొరుకుతుంది. సూపర్ తీయగా ఉంటుంది. ఆల్రెడీ ఒక మ్యాంగో తీసుకున్నా. సో 50 బాత్కి అమ్ముతున్నాడు ఒక మ్యాంగో, కట్ చేసి అమ్ముతాడు. వెరీ టేస్టీ. మనలాంటి వెజిటేరియన్స్కి దొరికే ఆప్షన్స్ ఇవే కదా, ఫ్రూట్స్, కోకోనట్ అండ్ ఇవే. లక్కీలీ నేను లాస్ట్ 2-3 డేస్ నుంచి కుకింగ్ చేసుకుంటున్నా కాబట్టి సర్వైవ్ అవుతున్నా. 40 డేస్ అవుతుంది హోమ్ ఫుడ్ తిని. సో ఇప్పుడు మళ్ళీ ఈరోజు నైట్ అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ హోమ్ ఫుడ్ తింటా. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్లో బోట్లో వస్తున్నారు జనాలు. ప్లస్ అంతేకాకుండా ఇక్కడ షాప్స్ ఉన్నాయి. సో ఇటువైపు షాప్స్, ఇటువైపు బోట్స్. సో ఇదన్నమాట సెక్సీ కాంబినేషన్ కదా. సో ఇక్కడ బోల్డ్ అనే షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనం నడుచుకుంటూ కూడా రావచ్చు ఇవన్నీ. సో ఫ్లోటింగ్లో కూడా రావచ్చు అనమాట. 2 రకాలుగా రావచ్చు, ఓన్లీ 1 వేనే కాకుండా 2 సైడ్స్ కూడా అవకాశం ఉంది. హ్యూజ్ టెడీ బేర్. ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి, తినే వాళ్ళ కోసమని షాపింగ్స్ ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఒక 3D పెయింటింగ్ సెక్షన్ దగ్గరకు వచ్చా. ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి పెయింట్స్ అనేవి. ఇక్కడ 200 బాత్ నుంచి స్టార్ట్ చేస్తున్నాడు. 200 బాత్, 400 బాత్. అక్కడ అతను లైవ్ గీస్తున్నాడు చూడండి, ఎంత సూపర్గా ఉందో. అల్టిమేట్ ఉంది కదా అసలు. ఇదైతే చాలా బాగుంది. మేబీ ఇది ఒకటి తీసుకొని పెట్టుకుంటా, నాకు ఒక రిమెంబరెన్స్ లాగా. సూపర్గా ఉంది ఇదైతే. సో ఇదైతే తీసుకున్నా, జస్ట్ 200 బాత్ తీసుకున్నారు. అక్కడ అతను పెయింట్ వేస్తున్నాడు చూసారుగా, 3D ప్రింటింగ్ ఎంత బాగుంది కదా అసలు. 200 అంటే జస్ట్ మన లెక్క ప్రకారం 500 రూపాయలు కూడా కాదు. సో 500 రూపీస్ కూడా కాని దానికి 3D ప్రింట్ చాలా బాగా అనిపించింది. తీసుకున్నా, దీన్ని ఫ్రేమ్ చేసుకొని మా ఇంట్లో పెట్టుకుంటా. మనకి ఇక్కడ ఫ్రైడ్ పొటాటో అండ్ ఫ్రైడ్ బనానాస్ అమ్ముతున్నారు. సో బనానాస్ కూడా వీళ్ళు వేయించి అమ్ముతారు అనమాట. సో 40 బాత్ అంటే దాదాపు 100 రూపాయల లోపలనే మనకి 10 పీసెస్ ఇస్తున్నారు. సో 10 బనానాస్ వస్తాయి అన్నమాట మనకి. దీనిలో చాలా చీప్ అనుకోవచ్చు, కానీ ఇది ఎలా ఉందనేది టేస్ట్ చేసి చూద్దాం. ఫ్రైడ్ బనానా అయితే తినలేం కాబట్టి ఫ్రైడ్ పొటాటో ట్రై చేస్తున్నా. చాలా తీయగా ఉందండి, పెద్ద ఎక్కువ నచ్చట్లేదు. చాలా తీయగా ఉంది, ఎలా తింటారేమో అంతే. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇక్కడ థాయిలాండ్ వాళ్ళు వినాయకుడిని బాగా నమ్ముతారని ఇక్కడ కూడా మళ్ళీ ఇంకోసారి వినాయకుడి విగ్రహం పెట్టారు.
ఇక్కడ మనకి సాంగ్ కూడా ప్లే అవుతుంది, గం గణపతే నమో నమ అని చెప్పేసి అని. సో వీళ్ళు బుద్ధిస్టులు అయినా సరే వినాయకుడిని బాగా నమ్ముతారు. సో గణపతి దేవుని యొక్క విగ్రహం అనేది ఉంది. సో ఆ గణపతి ఆశీస్సులు మనకు కూడా ఉండి ఎలాంటి విఘ్నాలు కలగకుండా ఈ సంవత్సరం నేను అనుకున్న ట్రావెల్స్ అన్ని పూర్తి చేయాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఇంతకుముందు ఒక ఫెయిల్డ్ ఎక్స్పెరిమెంట్ చేశా. ఫ్రైడ్ పొటాటో అంటే ఏదో బాగుంటుందేమో, మంచిగా ఫ్రైడ్ పొటాటో. నేను ఫ్రైడ్ చిల్లీ అనుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. మనకి మిర్చి బజ్జీలు దొరుకుతున్నాయి అనుకున్నా, కానీ మిర్చి బజ్జీ కాదు, ఫ్రైడ్ పొటాటో. అది కూడా చాలా తీయగా ఉంది. అది నార్మల్ పొటాటోలా లేదు, స్వీట్ పొటాటోలా ఉంది, అస్సలు బాగాలేకుండింది. అయితే ఇంకోటి ఏమైనా ట్రై చేయాలంటే కష్టం అనుకున్నాం, కానీ బట్ లక్కీలీ మా ఇదేంటి మన బనానా మిల్క్ షేక్ తీసుకున్నా. ఇట్ ఈస్ యాక్చువల్లీ గుడ్. బనానా మిల్క్ షేక్ చాలా బాగుంది. సో దీంతో మనకి స్వీట్ అంటే హాట్ లేకపోయినా సరే స్వీట్ అయితే బాగా దొరికింది కాబట్టి తీసుకున్నాం. ఇంతకుముందు మ్యాంగో బాగుంది, ఆ తర్వాత ఇది బనానా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, సో అలా ఈరోజు ఇక్కడ ఫ్లోటింగ్ మార్కెట్ అనేది పూర్తయిపోయింది. సో ఫ్లోటింగ్ మార్కెట్ అనేది మనము ఎలా అయితే బోట్లో వెళ్ళొచ్చో అలాగే పక్క నుంచి మనము బయట షాప్స్ నుంచి కూడా నడుచుకుంటూ రావచ్చు అని అర్థమైపోయింది. ఓన్లీ బోట్స్లోనే వెళ్ళాలనుకున్నాను. సో ఈ అన్ని షాప్స్ అన్నీ కూడా ఫ్లోటింగ్ మార్కెట్కి సంబంధించినవే. అక్కడ షాపింగ్ చేయడం జరిగింది. నిన్న పులిన్న టీ షర్ట్ వేసుకుంటే ఈరోజు సింహం ఉన్న టీ షర్ట్. సో మీ అన్న పులి నుంచి సింహం అయ్యాడు. సో అది ఈ జ్యూస్ ఏమో మన బనానా మిల్క్ షేక్ ఎంత కోల్డ్ ఉందంటే ఇంకా కూడా అయిపోలేదు, కరిగిపోవట్లేదు. సో అసలు నశాలానికి ఎక్కేస్తుంది ఆ కోల్డ్నెస్ అనేది, అందుకే స్లోగా తాగుతున్నా. సో దీంతో ఈ వీడియోని కంప్లీట్ చేసేద్దాము. సో దట్స్ ఇట్ నౌ, అండ్ దిస్ ఇస్ ఆర్కే signing off from floating market. See you in the next video. Bye.